అసలు అందే ఎల్లయ్య అందశ్రీ అని ఎప్పుడు అయ్యారు? అందే ఎల్లయ్యనట్టయినా ఇప్పుడు ఏముంటుంది సార్, తెలంగాణ జిల్లాలలో చిన్న చిన్న కుటుంబాలలో ఎల్లయ్య మల్లయ్యలే ఎక్కువ ఉంటాయి. అవును. అలాంటి నేపథ్యంలో నేను నిజామాబాద్కు టాపీ పని నేర్చుకున్న తర్వాత నేను ఉపర పని నేర్చుకోవాలని పోయినప్పుడు ఇక్కడ గడ్డపార గాయం ఉంటుంది సార్. నాకు గడ్డపార పడి అంటే పలుగు అవతలికి అది వెళ్ళినప్పుడు నేను పని నేర్చుకునేందుకు పోయినప్పుడు శంకర్ మహారాజ్ అని శృంగేరిలో సాధుపుంగవుడు ఉండే, తన సాచర్యము నన్ను గొప్పగా తీర్చిదిద్దింది సార్. అరే ఎంగిలి పాటలు పాడడం కాదురా, అక్షరము నీ శరీరములో ఆపాదమస్తకం ధ్వనిస్తున్నది, నువ్వే కైగట్టాలి. ఈ అందెను అమ్మ పాదాల సందడి చేయించాలి. ఆ అమ్మతనపు శ్రీని ఈ అందెకతికిచ్చి ఆశ్రమవాచకము నీ బతుకు నామం కూడా ఇదే కావాలని ఆ మహనీయుడు పెట్టిన పేరు అందశ్రీ అనేది. అందశ్రీ. ఓ మంచి నేపథ్యం ఉంది. మంచి నేపథ్యం ఉన్నది. అమ్మ అక్షరము సంగీతం కదరా, లోక పాదాలకు నువ్వు నిత్య సందడి చేసే. సో మీలో ఉన్న ప్రతిభను గుర్తించింది ఫస్ట్ శంకర్ మహారాజ్. ఆ నేడు గుర్తించడమే కాదు, చనిపోతే వీళ్ళను ఒకటి ఏంటంటే నన్ను జరిగిన నేపథ్యానికి కసిగా శరీరాన్నంతా నాకు ఇప్పటికీ ఆ మహనీయుడు చెప్పిన మాట, ఆకలి నన్ను దహించి వేస్తున్నప్పుడల్లా అంతకుడిగా మారాలనిపిస్తుంది, ఎందుకో నా అంతరాత్మ వద్దని ప్రబోధిస్తుంది. అలా నా అంతరాత్మలో నేను నిత్యం మదన పడకపోతే, నన్ను నేను సంస్కరించుకోకపోతే ఏ రోజో చనిపోయేటోని సార్. కాబట్టి నాకు వైదిక ధర్మం. సో చాలాసార్లు వైరాగ్యం వచ్చింది. చాలాసార్లు వైరాగ్యం, ఒక్కసారి కాదు సార్. సన్యాసంలో కూడా సన్యాసంలో అసలు పెద్ద ఇప్పటికి లోటు అదే సార్. సన్యాసం అప్పుడప్పుడు మా ఆవిడని బెదిరిస్తా సార్, వెళ్ళిపోతానని. నీ పిల్లలు నువ్వు నేను నాకెప్పుడు సెంటిమెంట్లతోటి నన్ను చెరగాలని చూడకు, నేనెప్పుడైనా కావాలంటే వస్తా. ఈ వాచ్మెన్ డ్యూటీ బెదిరియాలవద్దు, హ్యాపీగా నా పయనం నాకున్నది అని ఆ వైరాగ్యం. మీరు మామూలుగా ఏంటంటే ఆధ్యాత్మికం అంటే మీకు బాగా ఇష్టం, భక్తి భావం వల్ల. సో భక్తి పాటలు అవన్నీ కూడా రాశారు. అవును సార్. కానీ సడన్గా అక్కడి నుంచి ప్రజాకవిగా జనపదాలు అందుకోవటం మొదలుపెట్టారు. ఇది చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది, చాలా వైరుధ్యం ఉంది కదా. దీనికి ప్రేరణ ఏమిటి అసలు మీకు? దీనికి ప్రేరణ ఏం లేదు సారు, వైరాగ్యము. నేను సన్యాసం పుచ్చుకోవాలన్నది ఎందుకంటే ఎవరు కూడా పిల్లనిచ్చేవతందుకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. అసలు పెళ్ళంటే ఒకటి ఉన్నది అనేది కాదు. అలాంటి లోకములో ఇప్పుడు పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు సార్. నాకు ఏ తరం ఉన్నది సార్? అదో ఏటో రోడ్డు మీద బారేసి ఎవరి ప్రయాణం వాళ్ళు కట్టుకొని పోయినప్పుడు నాకు ఎవడిస్తాడు సార్. అందుకోసం సన్యాసం నాకు శరణ్యం అనిపించింది, నా ఎదుగుదల కూడా నాకు శరణ్యం అనిపించింది. ఆ రీతిగా నేను నేపథ్యం వస్తున్నప్పుడు దుక్కి దున్ని బొక్కలిరిగరా, మాయన్న ఓ జీతగాడ పక్కాలిరిగరా, మాయన్న ఓ జీతగాడ ఒరము జెక్కి ఒరిగిపోతివా, మాయన్న ఓ జీతగాడ తరిగిపోతివా అన్న ఉద్యమాల నుంచి మొట్టమొదటిసారి నా కర్ణబేరికి తాగిన ఒక జనగీతం, అది ఎవరు రాసిందో కూడా అప్పుడు తెలియదు. అందులో కథానాయకుని నేనే జీతగాడిగా. ఇంకొక పాట కూడా నన్ను కమ్మేసింది సార్. పల్లెటూరి పిల్లగాడా పశువులగా సేమోనగాడా, పాలు మరిసి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడా కొలువు గుదిరి ఎన్నాళ్ళయిందో అన్న ఈ పాట బాగా మీకు అయితే బాగా అప్లై అవుతుంది. నేనే హీరోని సార్ ఆ రెండు పాటల్లో కూడా. నా బతుకు అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఇట్లాంటి అంటే రామం భజే శ్రీరామం భజే, రాముడేమన్నాడు రామం భజే అని ఒక పరతత్వాన్ని ఇటు ఏలు పెట్టిన అగాధమయపు పరలోకాలకు బాటలేసిన శూన్య నేపథ్యంలో పయనిస్తున్న ఒక వైరాగ్యం. ఒక్కసారి నేలకు మేకుగొట్టి పరుగెత్తే గుర్రాన్ని గడితే ఎంత వాయువేగం తిరిగినా గుంజ చుట్టే తిరగాలి.